నిన్నట్లాగే మళ్ళీ ఇవాళ ఉదయం కూడా ఈగిల్ టీం తనిఖీలకు సంబంధించి డ్రగ్స్ పాజిటివ్కు సంబంధించి ఒక వార్త మనం చూస్తున్నాం. బ్రేకింగ్ గా హైదరాబాద్ గోల్కొండ తారామతి రిసార్ట్ లో ఈగిల్ టీం దాడులు చేసింది. నిన్న రాత్రి మోర్ దాన్ ఫ్రెండ్స్ అన్న పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు కొంతమంది. దాదాపు దీనికి 600 నుంచి 800 మంది హాజరైనట్లుగా సమాచారం. అయితే పోలీస్ రైడ్ జరిగిన టైంలో మాత్రం ఈవెంట్లో 300 మంది ఉన్నారు సుమారు. అందులో 36 మందికి అనుమానం వచ్చిన 36 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా అందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. ఆ 6గురిలో ఒక మహిళ కూడా ఉంది. పాజిటివ్ వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోర్ దాన్ ఫ్రెండ్స్ పేరుతో జరిగిన ఈవెంట్లో విచ్చలవిడిగా డ్రగ్స్ మద్యము సేవించినట్లు కనిపిస్తోంది. బీరు, వోడ్కా, విస్కీ బాటిళ్లు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పడి ఉన్నాయి. అసలు ఏం జరిగింది, దీన్ని నిర్వహించింది ఎవరు, ఆ 6గురు డ్రగ్ పాజిటివ్ ఎవరు, పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. స్పాట్ నుంచే శ్రవణ్. గోల్కొండలోని తారామతి రిసార్ట్లో మోర్ దాన్ ఫ్రెండ్స్ పేరుతో జరుగుతున్న ఈవెంట్లో డ్రగ్ పార్టీ అని చెప్పాలి. ఈ డ్రగ్ పార్టీలో మద్యం ఏరులై పారింది. విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ ఇక్కడ పార్టీ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ఇక్కడ డ్రగ్ పార్టీ జరుగుతుందన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తోనే పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. ఈగల్ టీము, హెచ్న్యూ, దాంతోపాటుగా కూడా పోలీసులు ఇక్కడ దాడి చేసిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇక్కడ మద్యంతో పాటు కూడా డ్రగ్స్ ఉన్నట్టుగా కూడా చూశారు. ఎక్కడికక్కడ మద్యం సీసాలు పిచ్చి పిచ్చిగా విచ్చలవిడిగా పడేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూశారు కదా, ఇక్కడ ఒక బీర్ బాటిల్ కనిపిస్తుంది. బీర్ బాటిల్తో పాటు పగిలిపోయిన మద్యం బాటిల్, దాంతోపాటుగా కూడా బియర్ బాటిల్. సో ఇక్కడ విచ్చలవిడిగా విచ్చలవిడి వాతావరణం కనిపిస్తున్న సిచ్యువేషన్లోనే పోలీసులకు ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పోలీసులు అక్కడికి ఇక్కడికి వచ్చి దాడి చేసిన జరిగింది. దాడి చేసిన నేపథ్యంలోనే ఇక్కడ వీళ్ళు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో దాడి చేసిన నేపథ్యంలోనే ఇక్కడ మద్యం దొరికినట్టుగా, డ్రగ్స్ దొరికినట్టుగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూశారు కదా, ఎక్కడికక్కడ మద్యం బాటిల్ విచ్చలవిడిగా పడి ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక్కసారి గమనిస్తే ఇక్కడ డ్రగ్ టెస్ట్ కిట్లు మనం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్కసారి అక్కడ వెళ్ళిపోయినైతే డ్రగ్ టెస్ట్ కిట్లు మనకు అక్కడ కనిపిస్తుంది. డ్రగ్ టెస్ట్ కిట్లలో మొత్తం 36 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించిన నేపథ్యంలో 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. అందులో 3 మహిళలు, 3 పురుషులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా సుమారు 600 మంది ఈ మోర్ దాన్ ఫ్రెండ్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో పాల్గొన్నట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు నుంచి వస్తున్న సమాచారము. దీన్ని ఎయిర్ లైవ్ పబ్ ఈ డ్రగ్ పార్టీని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చూసే డ్రగ్ టెస్ట్ కిట్లలో ఇక్కడ అన్మోల్ అనే వ్యక్తి పేరుకు సంబంధించిన యూరిన్ శాంపుల్, దాంతోపాటుగా కూడా ఇక్కడ మరో వ్యక్తి మోహిత్తో పాటుగా కూడా మరికొన్ని పేర్లు కూడా ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరో వ్యక్తి పేరు ముజ్మల్తో పాటుగా కూడా అహ్మద్. ప్రస్తుతం ఇక్కడ 4-5 టెస్ట్ కిట్లు అయితే కనిపిస్తున్నాయి. యూరిన్ టెస్ట్, డ్రగ్ స్క్రీన్ కప్. సో ఇలా ఈ మొత్తం కూడా ఎక్కడికక్కడ మద్యం సీసాలు, ఎక్కడికక్కడ మద్యం పార్టీలు, విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తూ డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సిచ్యువేషన్ ఇక్కడైతే మనకు కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తం ప్రస్తుతం 6గురిని ఈగల్ టీం తమ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే దీనిపై మరింత లోతుగా విచారణ జరిపి డ్రగ్ పార్టీ కోసమే ఈ పార్టీ నిర్వహించారా, లేకుంటే ఇక్కడ పార్టీకి వచ్చిన వాళ్ళు డ్రగ్స్ తీసుకొని వచ్చారా, ఇవన్నీ కూడా నిర్వహించబోతున్నారు. డ్రగ్ పార్టీ నిర్వహించినట్టుగా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ లోపలే ఇన్సైడ్ డ్రగ్స్ సప్లై చేసినట్టుగా తెలిస్తే మాత్రం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు పోలీసులు అయితే అంటున్నారు. విత్ కెమెరా పర్సన్ వెంకట స్వామితో శ్రవణ్, TV9, గోల్కొండ తారామతి రిసార్ట్స్ నుంచి హైదరాబాద్.